ఒక 2 నిమిషాల సమయం కేటాయించండి. ముఖ్యంగా ఈ విద్యా సంస్థలకి ధన్యవాదాలు చెప్పుకుందాం మీ కరతాలతో. అలాగే ఇంతమంది విద్యార్థులున్న మీరు శ్రద్ధగా ఈ భూమి తల్లి బాధను, క్షోభను, వేదనను వినడానికి దూరం వచ్చినందుకు మీ అందరినీ మీరు అప్రిషియేట్ చేసుకోవాలి. తప్పకుండా క్లాప్స్ కొట్టండి. నిజంగా మనం చాలా విషయాలు మాట్లాడతాం. సినిమాలు, పాలిటిక్స్, గాసిప్స్, పనికొచ్చే విషయాలు, పనికిరాని విషయాలు, పనికిమాలిన విషయాలు అన్నీ మాట్లాడతాం. ఈ భూమి మన తల్లిదండ్రుల తర్వాత, ఈ భూమి మన గురువుల తర్వాత, ఈ భూమి పారిశుద్ధ్య కార్మికుల తర్వాత ఎవరైనా నీ మంచి కోరుతున్నారంటే, నీ నుంచి ఏమీ ఆశించకుండా నీకు సాయం చేస్తున్నారంటే అది ఎవరు? ఈ భూమాత ఒక్కటే. అలాంటి ఈ భూమాత గురించి ఫ్యూచర్ జనరేషన్స్ అనే మీకు మీ మెదడులోకి, మీ బుద్ధిలోకి, మీ నరనాలలోకి, మీ శరీరంలోకి ఎక్కించడానికి సాగు చేస్తున్న ఈ ప్రయత్నం అమూల్యమైనది, వర్ణనాతీతమైనది. అప్రిషియేట్ చేయగలిగిన అంతకంటే గొప్ప విషయాలు ఏమన్నా ఉన్నాయంటే అప్రిషియేట్ చేయగలిగిన విషయం. ఎందుకంటే ఈ మాతృభూమి అంటే కేవలం ఈ దేశం ఒకటేనా? ఈ భూమి ఒకటేనా? ఈ భూమి పైన బాధ్యత మనకు ఉండాలా లేదా? ఎలాంటి బాధ్యత ఉండాలి? ఎలాంటి బాధ్యత ఉండాలి? ఎలాంటి బాధ్యత ఉండాలనుకుంటున్నారు మీరు? మనం తిని పడేసిన ప్లాస్టిక్ పేపర్లతో నిండి ఉండాలనుకుంటున్నారా? మనం అసహ్యంగా పడేసి అసహ్యంతో నిండి ఉండాలనుకుంటున్నారా? మనం తాగడానికి కూడా అసహించుకునే నీరున్న ప్రాంతంలో ఉండాలనుకుంటున్నారా? మాతృభూమి అంటే మన తల్లి గర్భం. అలాంటి తల్లి గర్భాన్ని మన చేతులతో మనం మొయ్యాలి. ఎందుకంటే ఆ తల్లి మనల్ని తన చేతులతో, తన పొత్తిడితో మోస్తుంది. కాబట్టి ఇంత మంచి అవకాశం నాకు ఇస్తున్నందుకు అశోక్ గారికి, మనోజ్ గారికి, ఇక్కడ విద్యా సంస్థలకి, గురువులకి, అందరికీ నేను పాదాభివందనం చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి సామాజిక బాధ్యత ఉండాలి. సామాజిక బాధ్యత అంటే ఏముండాలి? సమాజంలో మనం కొన్ని విషయాలు విద్యాలయాల్లో నేర్చుకోవాలి. ముఖ్యంగా మనం మంచి విషయాలు నేర్చుకోవాలంటే అమ్మ ఒళ్ళో కానీ, బళ్ళో కానీ, గుళ్ళో కానీ, ఈ 3 ప్రదేశాల్లో మనం హోలీ ప్లేసెస్ లో కానీ మంచి నేర్చుకోలేము, మనకి మంచి దొరకలేదు అంటే ఈ సమాజంలో నీకు మంచి ఏ ప్రాంతంలో దొరకలేదు అన్నట్టు. పొద్దున ఒక షార్ట్ ఫిల్మ్ చూసాం, ఆదిత్య స్టోరీ. ఆదిత్య స్టోరీలో ఏం చెప్తారంటే, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఎందుకు ఈ సమాజానికి ఉపయోగపడవు అని చెప్తూ ఉంటారు. ఐన్స్టీన్ ఓ సిద్ధాంతాన్ని చెప్తారు. ఆ సిద్ధాంతాన్ని వివేకానందుల గారు ఎలా వర్ణిస్తారు అంటే, ఒక గ్రాము మట్టిలో, ఒక గ్రాము, ఒక అణువు పదార్థంలో 3,30,00,000 గుర్రాలు ఒక గంట ఎంత పని చేస్తాయో అంత పవర్ ఉంటుంది. శక్తి ఎక్కడి నుంచి ఉంటుంది? కనిపిస్తుందా మనకు శక్తి? విజువల్ గా కనిపిస్తుందా? కనిపించదు. మనందరిలో ఒక అణువు మట్టిలో, ఒక గ్రామం మట్టిలోనే అంత శక్తి ఉన్నప్పుడు మనలో ఎంత శక్తి ఉండాలి? ఆ శక్తిని మనం ఏం చేయాలి? ప్రాపర్ గా యూటిలైజ్ చేయాలి. E=mc² అని అందరికి తెలుసా మీకు? E=mc². సో ఈ ప్రపంచంలో ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా దేనిపైన ఆధారపడి నడుస్తుంది? E=mc² నడుస్తుంది. అవునా కాదు? సో ఫ్యూచర్ లో ఆ క్యాలిక్యులేషన్స్ కూడా మారచ్చు. ఎందుకంటే పర్యావరణంలో మనం చేసే విపత్తులు, మనం కట్టే డ్యాములు, మనం ప్రవర్తించే తీరు E=mc². ఒక 60-70 సంవత్సరాల క్రితం పుట్టిన ఒక సైంటిఫిక్ నామ్ కూడా చేంజ్ చేయబోతుంది. మీరు ఆలోచించగలగాలి. ఎందుకంటే అబ్దుల్ కలాం గారితో పనిచేసేటప్పుడు కలాం గారు మాకు ఒక విషయం చెప్పేవారు. ఎందుకు మీరు ఇంత విపరీతంగా స్కూల్స్, కాలేజెస్ ఇంత వయసులో తిరుగుతారు అంటే, ఐ డోంట్ నో మ్యాన్. నేను ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ కాలేజీకి వెళ్ళినా అందరూ నా మాట వింటారని కాదు. అక్కడ ఓ అబ్దుల్ కలాం కంటే గొప్ప వ్యక్తిత్వం ఒకరు ఉంటారు. వారు ఆడైనా కావచ్చు, మగైనా కావచ్చు. వారి మెదడులో
ఒక సీడ్ వేయడం, జర్మినేట్ చేయడమే నా బాధ్యత. అందుకోసమే వాళ్ళు విన్నా వినకపోయినా ఆ ఒక్కరి కోసం వెళ్తాను. ఆ ఒక్కరెవరో నాకు తెలియదు, వారికి తెలియదు అని. అలాంటి ఆదర్శ పురుషులు వీళ్ళలో ఎవరో ఒకరు ఉండే ఉంటారు. అందుకోసమే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ, మన సంఘ్ కానీ, మన విద్యా సంస్థలు కానీ మిమ్మల్ని ఇష్టం లేకపోయినా ఇలాంటి చోట కుదించి పెట్టడానికి, ఎవరో ఒకరు చెప్పే మాటలు వినడానికి, ఇక్కడ కూర్చోవడానికి మీకు అవకాశం ఇస్తున్నారంటే వీళ్ళలో ఎవరో ఆ శక్తి గల సంపూర్ణులు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళు ఎవరనేది మీకు తెలియకపోవచ్చు, మాకు తెలియకపోవచ్చు. ఈ సృష్టికి మాత్రమే, ఈ ప్రకృతికి మాత్రమే తెలుస్తుంది. వివేకానందుల వారు మాట ఎప్పుడు చెప్తారు, ఆదర్శం ఉన్నవాళ్ళు 100 తప్పులు చేస్తే ఏ ఆదర్శం లేని వాడు సమాజం పైన 50,000 తప్పులు చేస్తారు. మీరు 50,000 తప్పులు చేసే అనాదర్శ పురుషులుగా ఉండాలా, లేదా ఏదో ఒక ఆదర్శం ఉన్న ఆ 100 మందిలో ఒకరిలాగా ఉండాలన్నది మీరు నిర్ణయించుకోవాల్సింది. అవునా కాదండి? 2 దారులు ఎప్పుడూ ఉంటాయి. ఒకటి పాజిటివ్ వే, 2 నెగిటివ్ వే. ఒకటి గుడ్ సైన్స్, రెండోది బ్యాడ్ సైన్స్. ఒకటి గుడ్ నేచర్, ఒకటి బ్యాడ్ నేచర్. మనం అందరం ఎటువైపు ఉండాలని కోరుకుంటాం? గుడ్ వైపు ఉండాలని నేర్చుకుంటాం, పాజిటివ్ వైపు ఉండాలని కోరుకుంటాం, అంతే కదా? అలాంటి గుడ్ బ్యాడ్ మీద జరిగే సంఘర్షణలోనే ఇప్పుడు భూమి అత్యంత ప్రమాదకరంగా గుర్తించి అత్యంత ఆవశ్యకతగా పనిచేయాల్సిన కొన్ని పర్యావరణ సంరక్షణలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ప్లాస్టిక్ మనకు అవసరానికి ఉపయోగపడిన ఒక సాధనం నేడేమైందంటే అత్యంత ప్రమాదకరంగా మారింది. ఎలా అత్యంత ప్రమాదకరంగా మారింది అంటే, ప్లాస్టిక్ ఎలా పడుతుందో తెలుసా మీకు? పెట్రోల్ నుంచి పాలిథిన్, పాలిథిన్ నుంచి ఇథాలిన్, ఇథాలిన్ నుంచి క్రియేట్ అయ్యే ఒక బై ప్రోడక్టే ఈ ప్లాస్టిక్ కవర్స్. ఈ ప్లాస్టిక్ కవర్స్ వల్ల కార్సినోజెనిక్ క్యాన్సర్ ను కనిపెడుతున్నారు. 2019 వరకు ఎక్కడుందో ప్లాస్టిక్ మనం పడేసిన ఒక చెత్త కుప్పల్లో ఈ భూమి పైనే ఉండింది. 2019 ఎక్కడ కనిపెట్టారో తెలుసా? మన హ్యూమన్ బాడీలో కనిపెట్టారు, మన గర్భాలయాల్లో కనిపెట్టారు, మన కార్యాలయాల్లో కనిపెట్టారు, మన మూత్రపిండాల్లో కనిపెట్టారు. 2024 ఎక్కడ కనిపెట్టారో తెలుసా? మన బ్రెయిన్ లో కనిపెట్టారు. కంప్లీట్ గా మన డిఎన్ఏ వ్యవస్థే మారిపోయే విధంగా తయారైంది వాళ్ళ ప్లాస్టిక్. అయినా ప్లాస్టిక్ అవసరానికి ఉపయోగించేది కదా, మన శరీరంలోకి ఎలా వచ్చింది అనుకుంటాం. మనం టీ షాపుల్లోకి వెళ్తాం, టీ షాపుల్లో ఆ టీ చాయ, అయ్యా బాబు గ్లాసులో వేస్తాం తీసుకోమంటే నువ్వు గ్లాసులు బాగడదు, నాకు కవర్లో వేసిన ఆ కప్పుల్లోనే ఇవ్వమంటారు. ఆ కప్పులో 70 degrees దాటితే ఎంత మైక్రో ప్లాస్టిక్ జనరేట్ అవుతుందో తెలుసా? 15,000 నుంచి 25,000 వరకు మైక్రో ప్లాస్టిక్ కణాలు అందులో ఉంటాయి. అయ్యండి, నేను ఒక విషయం అడుగుతాను, ప్లాస్టిక్ భూమిలో కరుగుతుందా అండి? గట్టిగా భూమిలో కరుగుతుందా? భూమిలో కరిగిన ప్లాస్టిక్ నీ ఒంట్లో ఎలా కరుగుతుంది? ఏమైనా సూపర్ హ్యూమన్ బీయింగ్. అందుకే నీ శరీరంలో గూడు కట్టుకొని ఉంది. అది ఏమైతుంది? క్యాన్సర్ లా మారి మన ప్రాణాలని తీస్తుంది. మనం ప్రపంచ యుద్ధాల గురించి భయపడుతున్నాం, మన సంఖలో పెట్టుకుని తిరిగే ప్లాస్టిక్ గురించి భయపడట్లేదు. నిజమా కాదు? ఈ భూమిలో మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటామంటే, చెట్లు నాటడానికి సిగ్గుపడతాం, నీటిని సంరక్షించడానికి సిగ్గుపడతాం, ఈ మట్టిని తాగడానికి కూడా సిగ్గుపడతాం. మరెందుకు ఈ వాతావరణ మార్పులు చూసి మనం భయపడుతున్నాం? భయపడకూడదు కదా. ఎందుకు భయపడుతున్నాం? ఇప్పుడు ఎండలోకి వెళ్ళి తిరగాలంటేనే భయం. ఒక 5, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల ముందు మన నీరు ఎక్కడ ఉండేది తెలుసా? భూమి పైన పారే నీరు తాగి బ్రతికేవాళ్ళు. మీ అమ్మమ్మలు, మీ తాతయ్యలు, మీ నాన్నగారు అడగండి, వ్యవసాయం ఎన్ని అడుగుల్లో చేశారు? ఎన్ని అడుగుల్లో చేశారంటే ఏం చెప్తారో తెలుసా? మేము 10 అడుగుల్లో వ్యవసాయం చేసాం, పారే నీరు తాగేవాళ్ళం అని చెప్తున్నాం. ఇప్పుడు ఎన్ని అడుగుల్లోకి వచ్చిందో తెలుసా? 600, 700, 900, 1000. ఆ ప్రాంతంలో అయితే 1800 అడుగుల్లో భూ గర్భాలయంలో నీరు పోయింది. ఎలాగంటే భూమి లోపల ఉన్న స్పాజిల్ వాటర్ అంతటిని బలవంతంగా మనం రక్తం పీల్చినట్టు పీలుస్తున్నాం. భూగర్భ జలాలని నింపట్లేదు. ఒకప్పుడు మీరు చెరువులన్నీ చూస్తూ ఉంటారు కదా, మనం వాడే ఎంత వేస్ట్ మెటీరియల్ అంతా డ్రైనేజ్ దగ్గర నుంచి, మనం వాడే బట్టల దగ్గర నుంచి, మనం వాడే పాత్రల దగ్గర నుంచి, మనం వాడే
చిన్న చిన్న పేపర్ల దగ్గర నుంచి ఎక్కడ పోయి చేరాయో తెలుసా? ఎక్కడ పోయి చేరాయండి? ఒకప్పుడు మనం తాగడం కోసం, త్రాగునీటి కోసం ఏర్పాటు చేసుకున్న చెరువుల్లోకి, కుంటల్లోకి, కాలువల్లోకి చేరాయి. అవి చేరాయి. నేను వేసిన ప్లాస్టిక్ ఎట్లా పోతే నాకేంటి, వేస్ట్ తో నాకేం పనిలేదు అనుకుంటారు. మీరు ఇప్పుడు ఫిల్టర్ వాటర్ తాగుతున్నారా? ఫిల్టర్ వాటర్, ఫిల్టర్ బాటిల్ పెట్టుకొని తాగుతున్నారా? ఎందుకు? పారే నీరు తాగొచ్చు కదా. 20 సంవత్సరాల ముందు, 10 సంవత్సరాల ముందు పారే నీరే తాగాం కదా. ఎందుకు తాగుతున్నాం అండి? అలా ఫిల్టర్ చేసిన వాటర్ ఎందుకు తాగుతున్నాం? దేంతో కొలమానం చేస్తాం మనం? టీడీఎస్ కౌంట్. మీరు ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా టీడీఎస్ కౌంట్ అని? టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. వాటర్ లో ఏముంటాయి? కాల్షియం, మెగ్నీషియం, కార్బరస్ అనే కొన్ని లవణాలు ఉంటాయి. ఆ లవణాలన్నీ మనకి ఎంత పరిధిలో ఉండాలంటే 50 నుంచి 150 మధ్యలో ఉండాలి. మీ ప్రాంతంలో ఎంత ఉందో నాకు తెలియదు, ఖచ్చితంగా 600 పైనే ఉంటుంది. 600 పైనే అమరావతిలో ఉంది, 600 పైనే విజయవాడలో ఉంది, 700 పైన తిరుపతిలో ఉంది. మా ఊర్లో ఎంత ఉందో తెలుసా? మేము చాలా లోతు భూగర్భం నుంచి నీళ్లు తీస్తున్నాం కదా, దాదాపు 1260 ఉంది. ఇది భూమికి అత్యంత ప్రమాదకరం. ఆ నీరు పంట పొలాలకు వేసినా కూడా ఏమైతుంది? ఆ భూమి పొల్యూట్ అవుతుంది. ఆ భూమి పొల్యూట్ ఎక్కడికి వస్తుంది? మళ్ళీ పండిన పంట రూపంలో ఎక్కడికి వెళ్తుంది? మన శరీరాల్లోకి వెళ్తుంది. మనం వేసే చిన్న ప్లాస్టిక్ ముక్కలు, చిన్న వేస్టేజ్ మనం తాగే నీటి కుంటలన్నింటి పరిచేశాయి. భూమిలోకి నీరు ఇంకకపోగా ఏమవుతుంది? వేస్ట్ అనుకున్న మెటీరియల్ ఈ భూమి పైన అత్యంత